Dear students, this is Srivasu, working as a lecturer of computer science, ABN PRR College of Science, Kobur. Okay, today we'll discuss about Unit 2. In the last session, I have completed total concepts of Unit 1 and also I provided materials in WhatsApp group. ఓకే అందరూ కొంచెం కేర్ఫుల్గా చదవండి. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూనిట్ 2. ఈ యూనిట్లో మనకి సమ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ ముందుగా మనం ఒకసారి రీడౌట్ చేసి ఒక్కొక్క టాపిక్ని బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇన్ ద యూనిట్లో మనకి ఏమేమి టాపిక్స్ వస్తాయంటే ఫస్ట్ వన్ ఫైల్ బేస్డ్ సిస్టము, డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్, DBMS approach, advantages of DBMS, data models, components of database system, database architecture. మనకి లాస్ట్ యూనిట్లో కొన్ని టాపిక్స్ చెప్పుకోవడం జరిగింది. అవి ఏంటంటే డేటా అండ్ ఇన్ఫర్మేషను, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, అలాగే DBMS ఆబ్జెక్టివ్స్ ఆఫ్ DBMS, ఎవల్యూషన్ ఆఫ్ DBMS అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ DBMS. ఓకే, ఇవి మనకి ఫస్ట్ యూనిట్లో టోటల్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయ్యాయి. ఈ యూనిట్లో ఈ కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఫైల్ బేస్డ్, డ్రాబ్యాక్స్, DBMS అడ్వాంటేజెస్. ఆల్రెడీ అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS నేను ఫస్ట్ యూనిట్లోనే చెప్పడం జరిగింది. ఓకే, డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ ఒకసారి ఇక్కడ రివ్యూ చేద్దాం. మీకు మెటీరియల్ వచ్చి ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా ఈ చాప్టర్ ఇక్కడ ఈ యూనిట్లో మనకి ఈ చాప్టర్ గురించి మనం కాన్సెప్ట్ బట్టి మెటీరియల్ ఇవ్వడం అవ్వదు, ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాబట్టి. తర్వాత డేటా మోడల్స్, కాంపోనెంట్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టము, డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. వాట్ ఈస్ ఫైల్ బేస్డ్ సిస్టమ్? అసలు మనకి ఫైల్ బేస్డ్ సిస్టమ్ అంటే ఏంటి? మనం ఫస్ట్ యూనిట్లో చెప్పనున్నప్పుడు ఇవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ మోడల్లో ఫస్ట్ది ఫైల్ బేస్డ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఫైల్ బేస్డ్ అంటే? డేటాబేస్ అనేది మనకి గ్రాడ్యువల్గా గ్రోయింగ్ అయ్యేటప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో మనకి ఫేస్ చేసేది ఏంటి అని అంటే ఫైల్ బేస్డ్. అదేంటో చూద్దాం. ఫైల్ బేస్డ్ సిస్టమ్ వాజ్ ఎన్ ఎర్లీ అటెంప్ట్ టు కంప్యూటరైజ్ ద మాన్యువల్ ఫిల్లింగ్ సిస్టమ్. ఓకే, మాన్యువల్ ఫిల్లింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఏ ఫైల్ సిస్టమ్ ఈజ్ ఏ మెథడ్ ఫర్ స్టోరింగ్ అండ్ ఆర్గనైజింగ్ కంప్యూటర్ ఫైల్స్. నార్మల్గా మనం డేటాబేస్ అంటే ఏం చెప్పుకుంటున్నాం? టు స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్ ఏ డేటా అంటే స్టోర్ చేసుకుంటాం, తర్వాత కావాల్సినప్పుడు రిట్రీవ్ చేసుకుంటాం. ఆ యొక్క డేటాని బిఫోర్ డేస్ అంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్ కాకుండా బిఫోర్ డేస్ ఎలా ఉండేది అని అంటే మాన్యువల్గా మనకి పేపర్ బేస్డ్ మీద ఫిల్ చేసేవారు. మరి అలాంటి పేపర్ బేస్డ్ నుంచి తీసుకొచ్చి కంప్యూటరైజేషన్ చేశారు. అలాంటి కంప్యూటరైజేషన్ చేసినప్పుడు మనం ఉపయోగించే సిస్టమ్ ఏంటంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్. ఈ ఫైల్ బేస్డ్ సిస్టంలో మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. ఇదిగోండి మీకు కనబడుతున్న డయాగ్రామ్ ఇదే ఫైల్ బేస్డ్ సిస్టమ్. ఇందులో ఈ డేటా అనేది అంటే డేటా అంటే ఏంటి? అన్ఆర్గనైజ్డ్. ఓకే, కలెక్షన్ ఆఫ్ డేటా టు బి అన్ఆర్గనైజ్డ్. ఏదైతే ఉందో ఆ డేటాని మనం కలెక్ట్ చేసి ఓకే దాన్ని ఫిజికల్గా అంటే మాన్యువల్గా ఒక పర్సన్ ఎందులోకి యాడ్ చేస్తాడంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన యొక్క పర్సనల్ కంప్యూటర్. ఆ పర్సనల్ కంప్యూటర్లో డేటా ఎంటర్ చేయడానికి కావాల్సిన స్పెషల్ అప్లికేషన్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే MS ఆఫీస్ తీసుకోండి. MS ఆఫీస్ అంటే మనకి ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయంటే వర్డ్ అనే అప్లికేషన్ ఉంటుంది, అలాగే ఎక్సెల్ అనే అప్లికేషన్ ఉంటుంది, పవర్ పాయింట్ అనే అప్లికేషన్ ఉంటుంది. వర్డ్ అనేది దేనికి అని అంటే డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయడానికి, అంటే మన యొక్క డేటాని తీసుకుని డాక్యుమెంట్ అంటే లైక్ ఏ రెజ్యూమ్ కానీ, బయోడేటా కానీ, లేకపోతే టెక్స్ట్ బుక్ మెటీరియల్ అలాగే ఏవైతే ఉంటుందో ఒక డేటాని తీసుకుని ఫిజికల్గా మనం ఒక కంప్యూటర్లోకి లాజికల్గా అంటే ఒక సపరేట్ అప్లికేషన్లో మనం ఏం చేస్తున్నాం? డేటాని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం. తర్వాత మనకు కావాలనుకున్నప్పుడు డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నాం. అదే ఇక్కడ ఇచ్చాడు. ఏ ఫైల్ సిస్టమ్ ఈజ్ ఏ మెథడ్ ఫర్ స్టోరింగ్ అండ్ ఆర్గనైజింగ్ కంప్యూటర్ ఫైల్స్. ఏ విధంగా అంటే ఏ ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ దట్ పెర్ఫార్మ్ సర్వీసెస్. ఓకే, ఏ ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్
అంటే ఈ డేటా అనేది మనకి ఏ విధంగా తీసుకుంటున్నాం, ఫిజికల్గా తీసుకుంటూ లాజికల్గా అప్లై చేస్తున్నాం. ఆ లాజికల్గా అప్లై చేసేది ఇదే. ఏ ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఇచ్చే కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. ఓకే, ఈ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని మనం ఏ విధంగా అప్లై చేస్తున్నాం చూడండి. దట్ పెర్ఫార్మ్ సర్వీసెస్ ఫర్ యూజర్స్ విషింగ్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. అంటే యూజర్కి కావాల్సిన తగ్గట్టుగా యాక్సెస్ చేసుకోవడానికి మనం ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తున్నాం. అది బ్రీఫ్గా మనం ఈ విధంగా ఈ ప్రొసీజర్లో ఏమవుతుందంటే డేటా అనేది ఒక కంప్యూటర్లో స్టోర్ అవుతుంది. ఆ కంప్యూటర్లో యొక్క ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అప్లికేషన్ వైజ్ ఉంటుంది, కావాల్సినప్పుడు తీసుకుంటాం. అది ఏ విధంగా ఉంటుందో చూడండి. మనకి ఈ సింబల్ని ఏమంటున్నాం, ఫోల్డర్ అంటాం. అంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఫ్లాట్ ఫైల్, అంటే ఫైల్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. అలాంటి ఫైల్స్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు విడివిడిగా మనకి ఉంటుంది. డేటా, థీసిస్, నోట్ డాట్ టెక్స్ట్, టూల్స్. మళ్ళీ డేటా అనేది 1.txt 2.txt, మళ్ళీ టూల్స్ని ఫార్మాట్, స్టేట్, ఓల్డ్. ఈ విధంగా మనం ఫైల్ బేస్డ్ సిస్టమ్ని తీసుకుంటున్నాం. ఇవి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఫైల్స్ స్టోరింగ్ డేటా అండ్ ఆర్గనైజేషన్. ఓకే, ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ ఫైల్స్ కింద తీసుకుని ఏం చేసుకుంటాం, స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన యొక్క ఫైలు ఈచ్ ఫైల్ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ వన్ టు ఎనదర్. అంటే ఇది ఈ డేటా అనేది థీసిస్కి సంబంధించింది కాదు, నోట్ డాట్ టీఎక్స్టీకి సంబంధించింది కాదు, అలాగే టూల్స్కి సంబంధించి వాటిలు విడిగా ఉంటాయి. ఉన్న తర్వాత కానీ ఈ ఫైల్ ఎలా ఉంటాయి అంటే ఫ్లాట్ ఫైల్ కింద ఉంటాయి. ఈచ్ ఫైల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫ్లాట్ ఫైల్. కాబట్టి ఫైల్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఎలా ఉంటుంది, నోట్ డాట్ టీఎక్స్టీ ఎలా అయితే ఉందో, అలాగే 2.txt 1.txt ఎలా అయితే ఉందో, ఇలాగ మనకి ఫైల్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. కాబట్టి దీన్నే మనం ఏమంటున్నాం, ఫైల్ బేస్డ్ సిస్టమ్ అని అంటున్నాం. ఈ ఫైల్ బేస్డ్ సిస్టంలో ఈచ్ ఫైల్ కంటైనెడ్ అన్న ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ స్పెసిఫిక్ ఫంక్షన్ సచ్ యాజ్ అకౌంటింగ్ ఆర్ ఇన్వెంటరీ. అంటే ఒక్కొక్క ఫైలు ఒక్కొక్క ఫంక్షన్ ఓరియంటెడ్గా అది అప్లై ఉంటుంది. అంటే అకౌంటింగ్ సంబంధించింది అయితే అకౌంటింగ్, అలాగే హెచ్ఆర్కి సంబంధించింది అయితే హెచ్ఆర్, సేల్స్కి సంబంధించింది అయితే సేల్స్, ఓకే, మార్కెటింగ్కి సంబంధించింది అయితే అలా బిజినెస్ రూల్స్ ప్రకారంగా డేటాని ఇండిపెండెంట్గా స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఫైల్ బేస్డ్ సిస్టంలో డేటా స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకా ఎలా ఉన్నాయి, ఫైల్స్ ఆర్ డిజైన్డ్ బై యూజింగ్ ప్రోగ్రామ్స్ రిటన్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ కోబాల్, C++. అంటే ఈ కోబాలు, C++ అనే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని ఉపయోగించుకొని ఫైల్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఒక డేటా అనేది ఒక పర్టికులర్ లొకేషన్లో స్టోర్ చేసేటప్పుడు సమ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అవసరం అవుతాయి. అలాంటి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏంటి అని అంటే కోబాలు, C++. ఇవి ఏ విధంగా ఉంటాయి అని అంటే మనకి ఇక్కడ డయాగ్రామ్ చూడండి. యూజర్ అంటే మనం, అప్లికేషన్ ప్రోగ్రాము, ఇంటర్ఫేస్ త్రూ హై లెవెల్ లాంగ్వేజెస్, ఆపరేటింగ్ సిస్టము, ఫైల్ బేస్డ్ సిస్టమ్. ఇప్పుడు ఈ యూజర్ అనే పర్సన్ అంటే నేను అనవచ్చు, మీరు అవ్వచ్చు. వాళ్ళు ఏంటి, ఒక డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా. ఆ కలెక్షన్ ఆఫ్ డేటాని యాక్సెస్ చేయాలనుకోండి. అంటే ఇప్పుడు మన ప్రజెంట్ ఫైల్ బేస్డ్ సిస్టంలో ఉన్నాం. ఇలాంటి ఫైల్ బేస్డ్ సిస్టంలో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు యూజర్ ఏం చేయాలంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి మనం అప్లై చేయాలి. అంటే ఎక్కడైతే ఉన్నాయో ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేయాలి. అవి ఏ విధంగా డిజైన్ అయ్యి ఉంటాయంటే ఇంటర్ఫేస్ త్రూ హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే మనకి కోబాలో ఇలాంటి లాంగ్వేజెస్లో అప్లై అవ్వటం వల్ల మనకి ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన పర్సనల్ కంప్యూటర్లో డేటాబేస్లో డేటా ఈ విధంగా స్టోర్ అయింది. ఇది డిస్క్ స్టోరేజ్. అంటే యూజర్ అనేవాడు ఏం చేయాలి, ముందు ఈ లాంగ్వేజెస్ అంటే డేటా ఎలా అయితే స్టోర్ అయిందో ఆ స్టోర్ అనే అప్లికేషన్ ముందు తెలుసుకుని అప్పుడే డేటాని యాక్సెస్ చేయగలం. కాబట్టి ఇక్కడ చూడండి, ద ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ అండ్ యాక్సెస్ ప్రొసీజర్ ఆర్ రిటన్ ఇన్ టు డేటాబేస్ అప్లికేషన్. అంటే ఫిజికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి, ప్రొసీజర్ని యాక్సెస్ చేసే ప్రొసీజర్ని డేటాబేస్ అప్లికేషన్స్లో. అదేంటి అని అంటే ఫిజికల్ చేంజెస్ రిజల్ట్ ఇన్ ఇంటెంట్ టు రీవర్క్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఒకవేళ ఏదైనా సరే మనకి చేంజెస్ చేయాలని అనుకుంటే ఫిజికల్గా చేంజెస్ కాబట్టి రీవర్క్ అంటే రిజల్ట్ అనేది ఏమవుతుందంటే డూప్లికేషన్స్ అనేది ఎక్కువగా క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఇందులో. ఓకే, అది మనకి ఈ డయాగ్రామ్ ఓరియంటెడ్ అంటే ఫైల్ బేస్డ్ సిస్టంలో డేటా అంతా ఫైల్స్ ఓరియంటెడ్గా ఉంటుంది.
సమ్ హై లెవెల్ లాంగ్వేజ్ అప్లై చేసి డేటా స్టోర్ చేస్తారు. దాన్ని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే కొంచెం మనకి ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ఇందులో ఉంటుంది. ఓకే ఓకే అర్థమైంది కదా. ఫైల్ బేస్డ్ సిస్టమ్ అంటే ఏంటి? సింపుల్గా మనం ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఏ విధంగా చెప్తున్నాం, డేటా టు బి స్టోర్డ్ యాజ్ ఏ ఫైల్స్. ఆ ఫైల్స్నే మనం ఏమంటున్నాం అంటే మనకి ఫ్లాట్ ఫైల్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఫైల్ బేస్డ్ సిస్టమ్ వాజ్ యాన్ ఎర్లీ అటెంప్ట్ టు కంప్యూటరైజ్ మాన్యువల్ ఫిల్లింగ్ డేటా. అంటే కంప్యూటర్లో డేటాని మనం మాన్యువల్గా ఫిల్ చేస్తూ ఉంటాం. సమ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అప్లై చేసి ఆ టైంలో మనకి డేటా అనేది అంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్లో మనకు చెప్పడం జరిగింది. ఫస్ట్ లెవెల్లో మనకి ఫైల్ బేస్డ్ సిస్టంలో పంచ్డ్ కార్డ్స్ వాడేవారు. పంచ్డ్ కార్డ్స్ తర్వాత ఈ ప్రాసెస్ అనేది అప్లై చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకి ఫైల్ బేస్డ్ సిస్టంలో డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఆ స్టోర్ అయిన డేటా ఏ విధంగా యాక్సెస్ చేస్తున్నాం, యాక్సెస్ చేసిన డేటాకి మనకి ఎటువంటి అప్లికేషన్స్ ఉపయోగించి అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ అప్లై చేసి డేటాని రిట్రీవ్ చేయడం జరుగుతుందో ఇందులో చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, వన్స్ అగైన్ I will tell a characteristics of file based system. It is a group of files storing data in organization. It is independent from one to another. Each file is called as a flat file. Each file contains processed from information from one specific function such as accounting or inventory. Okay, this is the concept of file based system and its characteristics. Okay, thank you.